3 రోజుల అమెరికా పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం ప్రయాణమయ్యారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతారని, అమెరికాలోని ప్రవాస భారతీయులతో సంభాషిస్తారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలతో కూడా ప్రధానమంత్రి చర్చిస్తారని చెప్పారు. డెలావేర్ విల్మింగ్టన్లో జరిగే 4వ క్వాడ్ నాయకుల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు. సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. భారత్ తదుపరి క్వాడ్ సదస్సును 2025లో నిర్వహిస్తుందని విక్రమ్ మిశ్రీ చెప్పారు. క్వాడ్ సదస్సు అనంతరం ఐక్యరాజ్య సమితిలో జరిగే సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి న్యూయార్క్ వెళ్తారని మిశ్రీ తెలియజేశారు. ఈ నెల 22వ తేదీన ప్రవాస భారతీయులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమవుతారని, 23వ తేదీ న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగే సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్లో ప్రధానమంత్రి ప్రసంగిస్తారని తెలిపారు. సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారని విక్రమ్ మిశ్రీ వివరించారు. మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో అక్కడ ప్రవాస భారతీయులతో పాటు ఇండో అమెరికన్ కమ్యూనిటీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోని న్యూయార్క్లో సెప్టెంబర్ 22న మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా ఈ ఈవెంట్కు ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తయినట్లు ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ పేర్కొంది. దీనికి నసాపు వెటరన్స్ మెమోరియల్ కొలీజియం వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 14,000 మంది హాజరవుతుండగా పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 500 మంది కళాకారులు, 350 మంది వాలంటీర్లు, 85 మీడియా సంస్థలు, 40కి పైగా అమెరికా రాష్ట్రాలు ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. ప్రవాస భారతీయులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించనున్నారు. ఈ ఈవెంట్లో ఎకోస్ ఆఫ్ ఇండియా ఏ జర్నీ ఆఫ్ ఆర్ట్ అండ్ ట్రెడిషన్ నిర్వహిస్తున్నామని ఈవెంట్ కీలక నిర్వాహకుడు సుహాగ్ శుక్లా అన్నారు. ఈ కార్యక్రమం కోసం 2 వేదికలు ఏర్పాటు చేశామని, ప్రధాన వేదికపై గ్రామీ అవార్డు నామినీ చంద్రికా టాండన్, స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా విజేత ఐశ్వర్య మజుందార్ సహా 382 మంది జాతీయ, అంతర్జాతీయ కళాకారులు వివిధ సాంస్కృతిక కళలు ప్రదర్శిస్తారని చెప్పారు. మరో వేదికపై 117 మంది కళాకారులు విశిష్ట ప్రదర్శనలతో కొలీజియంలోకి ప్రవేశించి వారిని అలరిస్తారని శుక్లా వెల్లడించారు. 30కి పైగా శాస్త్రీయ, జానపద, ఆధునిక, ఫ్యూజన్ ప్రదర్శనలు ఉంటాయన్నారు. కాగా తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 2014లో మోదీ న్యూయార్క్లో జరిగిన భారీ కమ్యూనిటీ సమావేశానికి హాజరయ్యారు. ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 2019లో టెక్సాస్లోని హ్యూస్టన్లో ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగిన మెగా కమ్యూనిటీ ఈవెంట్లో పాల్గొని ప్రసంగించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.